థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఈ 202 మందితో మిమ్మల్ని పోల్చిస్తే జయాకర్ అనే వ్యక్తి ఎందులో బెటర్? కేవలం సర్వీస్ ఒకటే. నాకున్న మిగతా వాళ్ళు సర్వీస్ చేయట్లేదా? నాకున్న అలవాటు ఏంటంటే మిగతా వాళ్ళు సర్వీస్ చేయట్లేదా? అదే నాకున్న ఇది చెప్తున్నా. మిగతా వాళ్ళ విషయం నేను కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ నా మొబైల్ 24 గంటలు ఆన్లో ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటినాక 2-3 గంటలకు గాఢ నిద్ర, ఎవరు ఫోన్ చేయరు వీలైనంత వరకు. కానీ ఆపద ఉన్నదనుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. నేను ఎప్పుడైనా ఎత్తుతా, నాకు ఉన్న అలవాటు అది. ఎవరైనా ఏ ఆపదలో ఏ అర్ధరాత్రి తెల్లవారుజామున గాఢ నిద్రలో ఫోన్ చేసినా కూడా నేను ఎత్తుకున్నా. కొన్ని వందల సందర్భాల్లో ఎత్తుకున్నా, వాళ్ళకు వీలైనంత సహకారం అందించాను. అదే అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతా అంతే. ఇప్పుడు రాత్రి 2 కదా, 1 కదా, 3 కదా అని ఉండదు నాకు. ఎందుకంటే చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాలని చేయరు. ప్రాణాపాయం అనే పరిస్థితి వచ్చినప్పుడే చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు బోల్డ్ అని 100 మంది చేశారు. ఇప్పుడు నా 34 ఏళ్లలో నేను వెళ్తూనే ఉంటాను. నాకు పదవులు ఉన్నా లేకపోయినా వెనుకటి నుంచి కూడా నాకు ఇది ఒక అలవాటు ఉంది. నిరంతరం అందుబాటులో ఉంటా, నిరంతరం ఎవరికైనా ఆపదంటే ఆదుకునే దాంట్లో ముందుండేది నేనే. అడ్వకేట్ జయాకర్ అనే వ్యక్తి యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటిదని చెప్పేసి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఏంటిది మీ ట్రాక్ రికార్డ్? ఏంది యాక్చువల్లీ? ట్రాన్స్పరెన్సీ, ముక్కుసూటి. ఓకే, ఆ జడ్జి అయినా కానీ ఇంకేదైనా కానీ ఏదన్నా కనుక మనం కార్యం తీసుకున్నామంటే నిజాయితీగా నిబద్ధతతో చేసే ఒక క్రమశిక్షణ పద్ధతులు చేసే ఉంటుంది. అది ఉదాహరణకు తెలంగాణ హైకోర్టు, సపరేట్ హైకోర్టు ఉద్యమం. ఆ ఉద్యమంలో నేను ప్రెసిడెంట్ను, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ను, స్టేట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పాను ఇంతకుముందే మీకు. ఆ సందర్భంగా జరగకూడని సంఘటన కూడా జరిగింది. మా న్యాయవాద మిత్రులు కొద్దిమంది ఆవేశపూర్తిగా ఒక జిల్లా జడ్జి పైన దాడి చేసి కొట్టడం జరిగిందని చెప్పి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, ఢిల్లీలో ఉంటే టీవీలో చూశాను. వరంగల్లో దారుణం, న్యాయవాదులు జిల్లా జడ్జి పైన దాడి చేసి బెంచ్ మీదనే కొట్టారు అని టీవీలో చూసిన. తప్పు చేయకూడని పని ఎందుకు చేశాను? ఇడికి వచ్చాడితే మా న్యాయవాద మిత్రులు 8 మంది మీద కేసు పెట్టి జైలు కూడా పంపారు. నేను వచ్చిన తర్వాత సరే వాళ్ళకి బెయిల్ వేసుకున్నాం, బెయిల్ మీద విడిపించిన తర్వాత అందరికీ సరే ఒక సమావేశం పెట్టి ఒక జడ్జి మీద చేయడం దారుణం కదా, తప్పు కదా, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మాకు జయాకర్ అని ఉన్నాడు కదా ప్రెసిడెంట్, ఏదైనా చూసుకుంటే ధైర్యం మీద చేసినామని చెప్పారు. అది ఒకటే చెప్పదలుచుకున్నా. ఆ 8 మంది న్యాయవాదులు కూడా బహిరంగంగా సభలోనే, స్పీచ్లోనే ఇంత చేయకూడని పని తప్పు కదా అని నేనే ప్రెసిడెంట్గా గద్దిస్తే, ఏదైనా తప్పు తర్వాత కాపాడడానికి కదా మా జయాకర్ అని ఉన్నాడు ప్రెసిడెంట్గా, ఎట్లైనా కాపాడతాడు అనుకున్నాం అన్నట్టుగానే ఒక్క రోజులనే మమ్మల్ని బయట తీసుకొచ్చినని చెప్పడం జరిగింది. అది నా నిబద్ధత పని విషయంలో, నా న్యాయవాద విషయంలో. ఏదైనా కానీ తప్పు చేయాలని నేను కోరను. పొరపాటున ఏదైనా తప్పు ఒప్పు జరిగి కనుక న్యాయవాదికి ఏమైనా జరిగిందంటే ఫస్ట్ ముందుండేది మాత్రం నేనే. ఓకే, ఈ మాట అందరు అంటున్నారు. మరి ఎట్లా మిమ్మల్ని కూడా వాళ్ళతో కలిసి పోల్చి చూడాలా ఎట్లా? బార్ కౌన్సిల్లో ఉన్న 25 మందిలో 24 మందికి నాకు పోల్చడానికి వీలు లేదు. నేను చెప్పాను, నా నేపథ్యం వేరు, రిజర్వేషనే లేదు. రిజర్వేషన్ లేని దాంట్లో, జనరల్ దాంట్లో ఒక దళితుడిగా 75 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి వ్యక్తిని ఎన్నిక కాబడ్డా. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టా కూడా, సింగిల్ ఛాయ్ పోయకుండా ఎన్నిక కాబట్టి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. 100 మందికి సాయం చేశాను. చెప్తున్నాను కదా, నేను అక్కడ పేరు చెప్పడం, పేరు కూడా చెప్పేస్తాను. ఒక 2 వివరాలు చెప్పిన నేను అకారణంగా సస్పెండ్ చేసి తీసేస్తే ఆశీర్వాదం ఢిల్లీ దాకా పోయి తీసుకొచ్చి కాపాడిన ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మంద సుభాష్ అనే తమ్ముంది అన్యాయంగా పాపం 10,000 రూపాయల ఆరోపణ అన్నందుకు ఇప్పుడు ఢిల్లీకి పోయినా ఆయన ఇప్పుడు ఢిల్లీకి తిరగాలి. రేపు ఆయన కేసు కానీ అటువంటి కేసులు బోల్డ్ అని ఉన్నాయి. పేద వర్గాల మీద, మా న్యాయవాదుల మీద చిన్న ఆరోపణల మీద కంప్లైంట్లు ఇస్తే వాటిని పెద్ద భూతద్దాలు చూసి, పెద్ద వాటిని ఏమో చూడరు, పక్క పడేస్తారు. చిన్న ఆరోపణల మీద పెద్ద భూతద్దాలు పెట్టి చూసి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలనే ఒక సంఘటన జరుగుతూ ఉంది బార్ కౌన్సిల్లో. ఇప్పటివరకు నేను ఉన్నందుకు అలాంటి సంఘటనలు ఎదుర్కొన్నా కాకుండా చూసినా రేపు భవిష్యత్తులో కూడా ఏ అడ్వకేట్కు ఆపద వచ్చినా నన్ను కనుక సంప్రదిస్తే 100% నాదే బాధ్యత, కాపాడుతానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎవరైనా కాపాడే శక్తి ఉంది నాకు, కాపాడగలను, కాపాడి చూపించిన కొన్ని 100 మందిని. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఈ రాష్ట్రం వ్యాప్తంగా ఎవరైనా కూడా నన్ను సంప్రదిస్తే ఏ ఆపదలు ఉన్నా నేను కాపాడడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రముఖ సీనియర్ న్యాయవాది అయినటువంటి బైరపాక జయాకర్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ బార్ కౌన్సిల్ మెంబర్గా వీరు ప్రజెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. అట్ ద సేమ్ టైం 2026 తెలంగాణ
బార్ కౌన్సిల్ ఎలక్షన్ బరిలో కూడా ప్రజెంట్ వీరు మరలా ఉన్నారు. సో వీరు ఎందుకు ఉన్నారు, ఈసారి ఏం చేయబోతున్నారు, గెలిచాక ఏం చేస్తారు, అండ్ ఇప్పటిదాకా యాజ్ ఏ బార్ కౌన్సిల్ మెంబర్గా ఇప్పటిదాకా ఏం చేసిళ్ళు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇంటర్వ్యూలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నెంబర్ వచ్చేసి 46. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నానండి. మొదట మీరు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినందుకు మీకు బీవీఆర్ టీవీఆర్కి ధన్యవాదాలు. ఓకే సార్, ఫస్ట్ మీ గురించి వ్యూవర్స్కి ఏం చెప్తారు? మా పేరు జయాకర్, అడ్వకేట్ని. గత 34 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను. నేను 34 సంవత్సరాల్లో మన వరంగల్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కి ఒకసారి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డా, ఒకసారి ప్రెసిడెంట్గా కూడా నేను ఎన్నుకోబడ్డా. అది ఉమ్మడి వరంగల్ జిల్లా, అంటే సుమారు 5,000 మంది పైచిలకు సభ్యులు ఉన్నప్పుడు నేను వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చేసిన. దాంతోపాటు రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్కి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను 1 సంవత్సరం పనిచేసిన. ఆ కాలంలోనే తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కావాలనే ఉద్యమం జరిగింది. దానికి నేతృత్వం వహించింది కూడా నేనే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ సందర్భంలోనే, ఆ సంవత్సరంలోనే సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కావడానికి కూడా ఉద్యమం నా ఆధ్వర్యాన్నే జరిగింది. దానికి సంబంధించి 10,000 మంది లాయర్లతో చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించినాం. సుమారు 4-5 వేల మంది లాయర్లతో చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా నిర్వహించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఇవన్నీ ఓకే, ప్రజెంట్ బార్ కౌన్సిల్ మెంబర్గా కూడా మీరు ఉన్నారు. యాజ్ ఏ మెంబర్గా ఏం చేసిళ్ళు మీరు? బార్ కౌన్సిల్ మెంబర్ కన్నా ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేసిన. సరే, కేవలం 2వ ఓటుతో ఆసారి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత నేను వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడినైనా, స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహించిన తర్వాత హైకోర్టులో, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో నేను గవర్నమెంట్ ప్లీడర్గా అపాయింట్ అయినా. నేను గవర్నమెంట్ ప్లీడర్గా హైకోర్టులో పనిచేస్తున్న 2 సంవత్సరాల తర్వాత ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు వచ్చాయి. ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ఫ్రెండ్స్, వెల్విషర్స్ అందరూ వచ్చి బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయాలని చెప్పారు. నేను చెప్పిన ఐఎమ్ కంఫర్ట్, నేను జీపీగా కంఫర్ట్గా ఉన్నా. ₹1,00,000 జీతం ఆఫీషియల్గానే, కేసు వైజ్ ఫీజులు ఉంటాయి, కంటెంప్ట్ ఫీజులు ఉంటాయి, మంచి ర్యాపో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, ప్రైవేట్ కేసులు ఉన్నాయి, కావాల్సినంత ఆదాయంతో ఒక ఏసీ ఛాంబర్ హైకోర్టులోనే ఉంది, 3 ఏజీపీలు, 6 జూనియర్లు. నేను కంఫర్ట్గా ఉన్నాను, నాకు అక్కర్లేదు, పోటీ చేయనని చెప్తే కూడా నా మిత్రులందరూ కూడా లేదన్నాను. గతంలో పోటీ చేసి 2 ఓట్లతో ఓడిపోయినావు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నీకు పరిచయాలు ఉన్నాయి, అందులో ఈ వాయిస్ మాకు తెలుసు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో కూడా నేను మేము ప్రత్యేకంగా చూసినాం కాబట్టి నీలాంటి వాయిస్ బార్ కౌన్సిల్లో ఉండాలి, ఉంటే ప్రశ్నించే గొంతుక అవుతామని చెప్పి అందరూ ఒత్తిడి చేసి నామినేషన్ ఫీజు కూడా వాళ్ళే కట్టి నన్ను నిలబెట్టడం జరిగింది. నేను కూడా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా కానీ ₹1 ఖర్చు పెట్టలే, ఎక్కడ సింగిల్ టీ కూడా నేను దాపలే. అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా 100% నమ్మొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మనం డిజిటల్ యుగంలో ఉన్నాం, సెకండ్లో ఏ జిల్లాకైనా ఫోన్ కొట్టి కనుక్కోవచ్చు. కాదు, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్ అంటే డబ్బు ప్రవాహం చాలా అత్యధికంగా జరుగుతూ ఉంది. అది చాలా ఇప్పుడు కూడా స్టిల్ మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు? అది చాలా విచారకరం, బాధాకరం. ప్రజాస్వామ్యం ఇది, భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో చేయాల్సింది ఏంటిది? ఓటరును ప్రభావితం చేసి నువ్వు ఏం చేసినావు, ఏం చేస్తావు, ఏం చేయదలుచుకున్నావు అన్నది చెప్పి మెప్పించి ఒప్పించి ఓటేసుకోవాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కొద్దిమంది అక్రమ మార్గాన డబ్బు చల్లడము, తినిపించడం, రకరకాల చేయకూడని ప్రజాస్వామ్యంలో ఏవైతే చేయకూడదో ఆ పనులన్నీ చేస్తూనే ఉన్నారు. కళ్ళు ఉండి కూడా చూస్తూ ఎలాంటి చర్యలు తీసుకోలేకుండా ఈ బార్ కౌన్సిల్ కూడా ఉందని చెప్పి మీకు చెప్తా ఉన్నా. సార్, మీ న్యాయ వృత్తిలో వివక్షత ఉంది అనే మాట కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర రావడం జరిగింది. దీన్ని నమ్మొచ్చా? వివక్షత నిజంగా బార్ కౌన్సిల్లో ఉంది. న్యాయవాదుల పట్ల బార్ కౌన్సిల్లో వివక్షత అయితే ఉంది. ఏ విధమైన వివక్షత అంటే, కొన్ని సంపన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు ఉన్న కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక కేసు కదలదు. కానీ పాప పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద ఏమైనా చిన్న చిన్న ఆరోపణలు వస్తే వాళ్ళ మీద సస్పెన్షన్లు, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్లు ఉంటాయి. ఉదాహరణకు మంద సుభాష్ అనే ఒక తమ్ముడు అడ్వకేటు,
ఆయన ఒక కేసులో 10,000 ఫీజు ఏదో మాట్లాడుకున్నాడు. అది వరంగల్లో ఫైల్ తీసిస్తాను. అక్కడికి వెళ్తే ఫైల్ అట మహబూబాద్కి వెళ్ళిందట. నేను 10,000 చేయలేను బాబు, మహబూబాద్ జిల్లా కంటే 2 రోజులు పడుతుంది, ఒక రోజు వెళ్ళి రావడానికి, నాకు బస్సుల్లో ట్రైన్లో వెళ్ళి రావాలి, 2 రోజులు పోతుంది కాబట్టి ఇంకో అదనంగా 10,000 అని చెప్పి ఫీజు అడిగితే నన్ను అదనంగా ఫీజు డిమాండ్ చేశారని కంప్లైంట్. దాని మీద డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేసి సంవత్సర కాలం ఆ తమ్ముని తిప్పారు బార్ కౌన్సిల్లో. సంవత్సర కాలం తిరిగిన తర్వాత నా దృష్టికి వస్తే నేను వెళ్ళి ఆ డిసిప్లినరీ కమిటీ వాళ్ళతో మాట్లాడి, అన్యాయమే బాబు, కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్న లాయర్ల మీద ఏమి చేయదు ఈ బార్ కౌన్సిల్, ఇంకా 10,000 ఆరోపణలకు ఆయన సంవత్సరం తిప్పుతారని చెప్పి గట్టిగా అడిగినందుకు ఖచ్చితంగా క్లోజ్ చేస్తామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి ఏం చేస్తారు, ఈయన వెళ్ళగానే సంవత్సరం లోపల అయితేనే మేము డిసైడ్ చేయాలి, సంవత్సరం దాటింది కాబట్టి నువ్వు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళు, మేము బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫైల్ పంపుతున్నాం అని చెప్పి ఇప్పుడు ఆ ఫైల్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపించారు. ఆ తమ్ముడు జూనియర్ పిల్లోడు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి ఆ కేసు తెలుసుకోవడానికి. ఇది వివక్ష కాదా? కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్న లాయర్ ఒక ఆయన మీద 3.5 కోట్లు ముంచిండని చెప్పి లాయర్ల మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇదే బార్ కౌన్సిల్లో మా కళ్ళారా నేను బార్ కౌన్సిల్ సభ్యుడిగా చూస్తుండగానే వాళ్ళకు న్యాయం ఈయనకు న్యాయం. ఇంతెందుకు, ఒక ఆశీర్వాదం అని ఒక అడ్వకేట్ ఉన్నాడు, దళిత సామాజిక వర్గం మాల సామాజిక వర్గం సంబంధించిన తమ్ముడు. ఎవరు కంప్లైంట్ చేయగానే ఆయన లైఫ్ లాంగ్ సస్పెండ్ చేశారు. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అప్పీల్ చేసుకున్నాడు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అప్పీల్ చేసి అక్కడ కూడా డిస్మిస్ చేశారు. చివరికైనా లాయర్గా కోర్టు వేయడానికి అర్హత లేకుండా పోయింది. అప్పుడు నా దృష్టికి తీసుకొస్తే నేను ఢిల్లీకి తీసుకెళ్ళి రివిజన్ పిటిషన్ వేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఆర్గ్యుమెంట్ చెప్పి ఆయన సస్పెన్షన్ ఎత్తేపించి తీసుకొచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ విధంగా కొన్ని వందల మందికి చేస్తున్నాను నేను ఈ కాలంలో. నేను బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఈ 7 సంవత్సరాల్లో ఉన్న కాలంలో వందల మందికి పేర్లు కూడా చెప్పగలుగుతారు, టక పేర్లు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా దళిత గిరిజన పీడిత వర్గాలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా నన్నే సంప్రదిస్తారు, నేనే సాయం చేస్తాను కూడా తెలియజేస్తాను. ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గెలిస్తే ఏం చేయాలని థాట్ ఉంది మీకు? యాక్చువల్లీ ఇప్పుడు బార్ కౌన్సిల్లో వెల్ఫేర్ ఒకటి ఉంటుంది. వెల్ఫేర్ ఏంటంటే ఎవరైనా అడ్వకేట్ కనుక అకాల మరణం చెందిన ఇలా చనిపోయినా కూడా వెల్ఫేర్ ఫండ్ దాంట్లో సభ్యత్వం ఉంటే కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. చనిపోతే లేదు బ్రతికుండంగా ఏదైనా అనారోగ్యానికి గురైతే బిల్లులు పెడితే 1 లక్ష రూపాయల వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ఏమంటున్నాను అంటే మొదట నేను ఎన్నుకోబడ్డప్పుడు వెల్ఫేరు 3 లక్షలు ఉండే. 7 సంవత్సరాలు ఉన్నాం, సరే సంవత్సరానికి 1 లక్ష చొప్పున పెరిగింది. 7+3 10 లక్షలు ఇప్పుడు ఇస్తున్నాం. నేనేమంటా ఈ 10 లక్షలు రేపు 15 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు. ఎంతకి మీరు ఎప్పుడు చచ్చిపోతారో కబురు పంపండి, తెల్లారి డబ్బులు పంపిస్తాం అంటున్నారు తప్ప బ్రతికుండగా న్యాయవాదికి అందులో సగమైనా సహాయం చేయాలనేది నేను డిమాండ్ పెడుతున్నా. ఖచ్చితంగా నేను గెలిస్తే మొట్టమొదటి డిమాండ్ అదే. చనిపోయిన తర్వాత నువ్వు 10 లక్షలు ఇస్తేంది, కుటుంబంలో 20 లక్షలు ఇస్తేంది, 2 లక్షలు ఇస్తేంది, బ్రతికుండగానే అందులోనూ ఒక సగమైనా బ్రతికుండగానే న్యాయవాదికి ఇప్పియాలన్నది నా యొక్క సంకల్పం. దాని కొరకు నేను కృషి చేస్తాను. మొట్టమొదటి డిమాండ్ అది. ఇంకా దాంతోపాటు ఆల్రెడీ గతంలో నుంచి వస్తున్నాయి బోర్డు అని జూనియర్ అడ్వకేట్లకు స్టైఫండ్ అనే విషయం, లేదంటే హెల్త్ కార్డు. ఇప్పుడు హెల్త్ కార్డు అనేది బార్ కౌన్సిల్కి సంబంధించింది కాదు, అది ఆల్రెడీ సపరేట్ ట్రస్ట్, అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కి సంబంధించింది. అది ఆ ట్రస్టులో సభ్యులు కూడా లాయర్లే ఉన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి మొదలుకుంటే ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి 2 న్యాయవాదులు ఉన్నారు. ఆ 2 న్యాయవాదులు ఇప్పటివరకు ఒక్కరికి కొత్త కార్డు ఇప్పలేదు, పైగా ఉన్న కార్డు చాలామందికి పోయినాయి, అది పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తాం. ఓకే సార్, ఇప్పుడు 25 పోస్టులకి 203 ఎంతమంది? 203 మంది అభ్యర్థులు. 203 అభ్యర్థులు. సార్ ఇంతమంది, ఇంత గందరగోళం, దీని మీద మీ కామెంట్ ఏంటిది? కామెంట్ ఏం లేదు, ప్రజాస్వామ్యం ఇది, ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు. అంటే మీకంటే సర్టన్ రిజర్వేషన్ ఏమైనా కల్పించే అవకాశం ఉంటుందా, ఉండదా? అసలు రిజర్వేషన్ ఉందా లేదా మీకు? అసలు లేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఇది రాజ్యాంగ పదవి, ఇది ఎస్టాబ్లిష్డ్ అండర్ ది కాన్స్టిట్యూషనల్ యాక్ట్. రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఏ దాంట్లోనైనా కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎంపీ ఎమ్మెల్యేల వరకు కూడా ఉన్నాయి. ఇది కూడా రాజ్యాంగ పదవి, 5 సంవత్సరాల పోస్టు. దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి. సరే, ఒకటి సంతోషకరమైన వార్త ఏంటంటే మహిళలకు కూడా ఇలా 30% రిజర్వేషన్ సుప్రీంకోర్టు మనం ఆదేశించింది, అమలు జరుగుతుంది. దాన్ని స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, దాంట్లో మాకు అభ్యంతరం లేదు. కానీ రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ ఇది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉంది. దానికోసం కూడా నేను కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తాను. ఓకే, మీ నెంబర్? నా నెంబర్ 46, సీరియల్ నెంబర్ 46 నాది. ఓకే,
సో అడ్వకేట్స్కి మీరు ఇప్పుడు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? ఇప్పుడు కూడా నేను చెప్పడం కన్నా ఎక్కువ నన్ను నిలబెట్టిన వాళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి కూడా ఉన్న నా మిత్రులు, శ్రేయోభిలాషులు, న్యాయవాదులు అందరూ వచ్చి ఈసారి కూడా నన్ను వాళ్ళే బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయాలి అని చెప్పి నిలబెట్టి 1,25,000 రూపాయలు కూడా వాళ్ళే నామినేషన్ ఫీజు కట్టారని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నారు. దీంట్లో ఏం హైడ్ చేసేది ఏం లేదు, ఏదో అబద్ధం చెప్పాల్సిన అక్కర్లేదు, నిజాలు దాచేటిది కూడా ఉండదు. ఇక్కడ ఎవరెవరు కట్టారన్నది ఆడ నా నామినేషన్ వేయించిన ఫోటోలోనే ఉంటారు అందరూ. వాళ్ళందరే న్యాయవాద మిత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళు వాళ్ళే డబ్బులు పోగేసుకొని వాళ్ళే 1,25,000 రూపాయల నామినేషన్ కూడా కట్టిరని చెప్పి కూడా సగర్వంగా చెప్తున్నా. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ రాష్ట్రం అంతా చుట్టేసిల్లా ప్రచారం అంతా అంటే నేను నిరంతరం కూడా నేను ప్రజలలోనే ఉంటా. నాకు ఉన్న అలవాటు ఏంటంటే ఏ రూట్కి వెళ్ళినా కూడా ఉదయం 10:05 అయిందంటే కోర్టు టైంలో ఆ ఏరియాలో ఏ కోర్టు ఉంటే ఆ కోర్టుకు వెళ్ళి అందరిని కలవడం, పలకరించడం, అక్కడున్న సమస్యలు ఏమైనా ఉంటే వినడం, చేతనైనంత మేరకు పరిష్కారానికి కృషి చేయడం, ఇది నాకున్న అలవాటు. కాబట్టి నేను నిరంతరం అన్ని కోర్టులు, అన్ని జిల్లాలు తిరిగిన వాడినే. ఇప్పుడు ఈ సందర్భంగా ఎలక్షన్ల కొరకు కూడా ఒకసారి ఆల్రెడీ ఒక రౌండ్ మొత్తం చుట్టేసి వచ్చిన, ఇప్పుడు రెండో రౌండ్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఇప్పుడు చాలామంది అంటే ప్రచార మాధ్యమాల్లో భాగంగా డబ్బులు అయితే వెచ్చిస్తూ ఉన్నారు. మరి మీకు ఎంత ఖర్చు అవుతూ ఉంది? నాకు సింగిల్ ఛాయ్ ఖర్చు లేదు ఇప్పటి వరకు, పెట్టలేదు, పెడతలేను, పెట్టను కూడా. అవసరం నాకు లేదు. ఏ ఊరికి వెళ్ళినా అక్కడ నా శ్రేయోభిలాషులు, నా న్యాయవాద మిత్రులు నన్నే ఆహ్వానించి టైంని బట్టి బ్రేక్ఫాస్టా, లంచా, డిన్నరా వాళ్ళే ఆఫర్ చేసి తినిపించి ఓట్లు వేసి గెలిపించారు. ఈసారి కూడా గెలిపిస్తామని చెప్పి వాళ్ళే నిలబెట్టారు. కాబట్టి నాకు ఖర్చు లేదు, ఒక్క రూపాయి కూడా నేను పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టను కూడా. బార్ కౌన్సిల్లో దళితులు ఎప్పటికీ రారు, ఎదగరు, ఉన్నత వర్గం చెందిన వాళ్ళే ఉంటారని చెప్పేసి ఒక వర్గం అంటా ఉంది. ఎస్, దీని మీద మీ స్పందన? అవకాశం ఇస్తే ఎవరైనా చూపించుకుంటారు వాళ్ళ యొక్క టాలెంట్ని. నేను సగర్వంగా చెప్తా ఉన్నా, నాకు అవకాశం ఇచ్చారు బార్ కౌన్సిల్లో. 7 సంవత్సరాలు ఉన్నా నా పర్ఫార్మెన్స్ అనేది 200 పేజీల బుక్ రాసేయగలుగుతాను. ఎంతమందికి, ఎవరెవరికి, ఏ జిల్లాల వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నది ఆటోమేటిక్గా ఉంది. కాబట్టి అవకాశం అనేది ఇవ్వకుండానే అసమర్థులు అని ముద్ర వేయడం మాత్రం అది తప్పు అని తెలియజేస్తాం. అవకాశం ఇచ్చి చూడండి, ఇచ్చారు, నాకు ఒకసారి చూపించిన. ఇంతెందుకు మన బార్ కౌన్సిల్లో వన్ టైం ఆపర్చునిటీ 35 సంవత్సరాల లోపు వచ్చిన అడ్వకేట్లకు మాత్రమే వెల్ఫేర్ దాంట్లో సభ్యత్వం ఉంటుంది. 35 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఉండదు. బాధాకరం ఏంటంటే ఈ జిల్లా బ్యాక్గ్రౌండ్ లేకుండా రూరల్ కోర్టుల నుంచి వచ్చిన న్యాయవాదులకు ఇబ్బంది ఎక్కువ. వాళ్ళే 35 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేవాళ్ళు. ఎందుకు అంటే తెలుగు మీడియం స్కూలు, తెలుగు మీడియం కాలేజీ, తెలుగు మీడియంలో కష్టపడి ఆ గ్రామ వాతావరణంలో వాళ్ళ కుటుంబ పరిస్థితులు తట్టుకొని న్యాయవాదికి వచ్చేసరికి 35 సంవత్సరాలు దాటుతూ ఉంది. 35 సంవత్సరాలు దాటింది కాబట్టి నీకు సభ్యత్వం లేదంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి బార్ కౌన్సిల్లో కొట్లాడింది, పోరాడింది నేనే. ఈసారి ఒక అవకాశం కల్పించడానికి కూడా ప్రయత్నం చేసింది నేనే ముఖ్యంగా అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా మీరు గెలవబోతున్నారు ధీమా మీకు వచ్చేసిందా? ఆటోమేటిక్గా నిలబెట్టి నామినేషన్ వేయించడానికి వచ్చిన 100 మంది సాక్ష్యం. ఓకే. నెక్స్ట్ ప్రతిరోజు నిరంతరం ప్రతి జిల్లా నుండి, ప్రతి కోర్టు నుంచి నాకే ఫోన్లు వస్తుంటాయి. అన్న ఎలా ఉంది నీకు, మా దగ్గర ఇలా ఉంది, నీకు వేరే చోట ఎలా ఉంది, మా దగ్గరికి ఎప్పుడు వస్తావు, అవే ఫోన్లు ప్రతిరోజు నిరంతరం. ఓకే. మీరు ఇప్పుడు దళిత వర్గం చెందినటువంటి ఒక వ్యక్తి, కానీ మీలాగనే దళితులు చాలామందే బరిలో ఉన్నారు. అంటే మీలో మీకే సఖ్యత అనేది లేదు అని చెప్పేసి అనుకోవచ్చా? దీంట్లో ఇప్పుడు అదే చెప్పాను మీకు. నేను నిలబెట్టిన వ్యక్తిని, నిలబడ్డ వ్యక్తిని కాదు. ఓకే. ఓ రైట్. నేను నిలబెట్టిన వ్యక్తిని. నా కమ్యూనిటీ కావచ్చు, నా అడ్వకేట్ కమ్యూనిటీలో ఉన్న అడ్వకేట్ మిత్రులు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నా శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, అడ్వకేట్సే అందరు కలిసి నన్ను డబ్బులు కట్టి నిలబెట్టారు. మరి ఆ విధంగా ఎవరైనా నిలబెట్టారో లేదో నాకైతే తెలియదు, నా దృష్టికి అయితే రాలే. అలా ఎవరైనా నిలబడ్డారా, ఎవరైనా నిలబెడితే వాళ్ళకు డబ్బు ఉండి ఇష్టం వచ్చినట్టు సంపాదించుకున్న డబ్బులు ఏమైనా ఉంటే ఆ డబ్బులు ఖర్చు చేసుకోవడానికో వాళ్ళ వ్యక్తిగత పదవి కాంక్షతోనో అవకాశం కొరకు మరి ఎవరైనా నిలబడితే నిలబడవచ్చేమో, కానీ నేను మాత్రం నిలబడ్డ వ్యక్తిని కాదు, నిలబెట్టుకున్న వ్యక్తిని అని చెప్పి తెలియజేస్తాం. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ బార్ కౌన్సిల్ అనేది దేనికోసం పనిచేస్తుంది?
న్యాయవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయవాదులు లా చదివిన తర్వాత వాళ్ళ న్యాయవాద పట్టా ఇవ్వడానికి ఎన్రోల్మెంట్ చేసుకోవడం ఉంటుంది. దాని తర్వాత న్యాయవాదిగా కొనసాగుతున్న లైఫ్ టైంలో ఏమన్నా తప్పుడు పనులు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి, మూడోది వెల్ఫేర్ కొరకు. ఈ 3 పనులే బార్ కౌన్సిల్ చేసేది. ఈ 3 పనుల్లో భాగంగానే ముఖ్యంగా ఈ కొన్ని కింది వర్గాలకు సంబంధించిన న్యాయవాదుల మీద తప్పుడు ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా నేను గమనించిన బార్ కౌన్సిల్లో. వాళ్ళకు అండగా నిలబడ్డా వాళ్ళందరి మీద తప్పుడు కేసులన్నీ కూడా కొట్టేయించడానికి నేను కృషి చేసిన కొన్ని వందల మంది మీద. రేపు భవిష్యత్తులో గెలిస్తే కూడా అదే పని నాది. ఎందుకంటే నన్ను నిలబెట్టుకొని గెలిపించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండాలి. తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు తప్పు చేస్తే శిక్ష ఎవరికే నాకు తప్పుడు ఆరోపణల మీద శిక్ష చేయడం తప్పు కదా అనేది నాకు అభిప్రాయం. మీ 34 ఇయర్స్ మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని జోడించి ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటిది? దయచేసి న్యాయవాద మిత్రులందరికీ కోరుకునేది ఏంటంటే, నన్ను ఏ విధంగానైతే ప్రజాస్వామ్యబద్ధంగా నిలబెట్టి గెలిపించారు, ఈసారి మళ్ళీ నిలబెట్టారు, మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే విధంగా బార్ కౌన్సిల్లో కూడా ఈ అక్రమ పద్ధతులు ద్వారా వచ్చే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పండి. డబ్బు పెట్టే వాళ్ళకు, ఇంకా తాయిలాలు ఇచ్చే వాళ్ళకు, గిఫ్టులు ఇచ్చే వాళ్ళకు, ఇచ్చలవిడిగా చేయకూడని పనులన్నీ ఎవరెవరైతే చేస్తున్నారో అభ్యర్థులందరినీ మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. అదేవిధంగా కొద్దిమంది అభ్యర్థులు ఉన్నారు, అందులో వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఉన్నది, బిల్డర్సు, కాంట్రాక్టర్లు, అన్నీ వాళ్ళే కావాలి. ఇక్కడికి వచ్చి లాయర్ల మీద పెత్తనం చేయాలి. లాయర్ల సమస్యలు తెలియదు. ఎందుకు అంటే ఈ పదవి గెలిచి ఈ పదవి నడం పెట్టుకొని ఒక వెంచర్ ఉన్నోడు ఇంకో 4 వెంచర్లు చేసుకోవాలి 4 జిల్లాలు తప్ప. న్యాయవాదులకు ఏం చేసింది ఇప్పటిదాకా? చేసింది లేదు, రేపు చేసేది కూడా లేదు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి మాత్రం న్యాయవాదులందరికీ చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో చేసిన వాళ్ళు ఏం చేశారో మీరు చూశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమేం చేసి వస్తున్నారు, ఏమేం చేస్తున్నారు కూడా మీ అందరికీ తెలుసు. అందరికీ లోకల్గా ఉన్న వాళ్ళే కాబట్టి మీరందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాద మిత్రుడికి అందరూ కూడా చేతులు జోడించి నేను నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నాకు సహకరించండి, ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి. అంతేకాకుండా నాలాంటి వాళ్ళని అందరినీ కూడా కనుక బార్ కౌన్సిల్కి పంపిస్తే ఖచ్చితంగా న్యాయవాదులకు చాలా న్యాయం జరుగుతుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఇలా బార్ కౌన్సిల్లో రిజర్వేషన్ కనుక ఉండుంటే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఉండాల్సింది, ఉండాలి కూడా. ఉంటే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఎట్లా ఉంటుంది? ఎవరి అవకాశాలు వాళ్ళకి వస్తాయి. ఇంటి వచ్చిన ఎస్సీ ఎస్టీలు సొంతంగా కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికే కూడా ఖర్చు అవుతుంది. ఏవి తాయిలాలు గీలాలేము అక్రమ పద్ధతులు పాటించకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 114 బార్ అసోసియేషన్ సందర్శించాలి, లాయర్లను కలవాలి, ఓటు అడగాలి అంటే ఖచ్చితంగా కష్టంతో ఖర్చుతో కూడుకున్న పని ఇది. కాబట్టి రిజర్వేషన్ అనేది కల్పిస్తే ఆ ఖర్చు కానీ కష్టం కానీ తప్పుతుంది. చైతన్యవంతులైన న్యాయవాదులందరూ కూడా ఆలోచిస్తారు, అయ్యో పలానా దాంట్లో పలానా ఉన్నాడు కాబట్టి ఆడు సమర్థుడు అర్హుడు కాబట్టి అతనికి ఓటేయాలనే విధంగా ఓటేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? బార్ కౌన్సిల్ అనేది న్యాయవాదుల యొక్క యోగక్షేమాలు చూడడానికి ఉంది. నిజంగా న్యాయవాదుల యొక్క యోగక్షేమాలు చూసే వ్యక్తులు అక్కడ ఉండాలి. అలాంటి వ్యక్తులను మీరు చూజ్ చేసుకొని అలాంటి వ్యక్తులను 25 మందిని పంపాల్సిందిగా ప్రతి న్యాయవాద మిత్రుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సొంత ప్రయోజనాలు, స్వప్రయోజనాలు మాత్రమే చూసుకొని ఎలక్షన్లప్పుడు అన్నీ చేయకూడని పనులను చేసి ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ న్యాయవాదుల పట్ల నేను గతంలో ఒక మిత్రుడిని అనుభవం ఉంది నాకు. ఆయన గతంలో ఒక న్యాయవాదికి బాగా కష్టపడి బార్ కౌన్సిల్ మెంబర్ గెలిపించిండు, నాకు ఏదో ఉద్ధరిస్తున్నాడు. 3 నెలలు కూడా ఆయన ఫోన్ ఎత్తలేదట. చివరికి ఆపదని చెప్పి నా దగ్గరికి వస్తే నేను చేసిన. అలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి? నిజంగా న్యాయవాదుల యొక్క యోగక్షేమాలు, సంక్షేమం చూస్తారు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వ్యక్తులను, ముఖ్యంగా కేవలం న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళనే ఎన్నుకోవాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేవలం న్యాయవాది అని ఒక బోర్డు పెట్టుకొని, ట్యాగ్ పెట్టుకొని వివిధ వృత్తులు, వివిధ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ ఇందులోకి వచ్చేసి నేను న్యాయవాదిని అని చెప్పేసి న్యాయవాదుల మీద పెత్తనం చేయడానికి ప్రయత్నాలు. పెత్తనం ఏమీ లేదు, గెలవడం, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం తప్ప వాళ్ళు న్యాయవాదుల ప్రయోజనాలు పనికి రాలేదు, పనికి రారు అట్లాంటి. కాబట్టి అలాంటి వాళ్ళకు ఓటు వేయకుండా అది సీక్రెట్ బ్యాలెట్, మొహమాట ఏం అక్కర్లేదు,
ఏదో ఆయనతో తిన్నామనో తిరిగామనో డబ్బులు ఇచ్చారనో అది ఇచ్చిండనో ఇది ఇచ్చిండనో మనం చూడాలి చైతన్యవంతులైన హుజురాబాద్ ఓటర్లను ఒక్కొక్కరు 10,000 రూపాయలు తీసుకున్నారట కానీ వేయాల్సిన వాళ్ళకి వేసారు 10,000 డబ్బులు తీసుకున్న వాళ్ళకి వేయలే ఓటు చైతన్యవాది న్యాయవాదులం చదువుకున్నాం మేధావులం మనం కూడా ఈ కులమనో మతమనో పార్టీ అనో ఏదో కలిసి తిన్నామనో లేకుంటే తాగామనో లేదు గిఫ్ట్ తీసుకున్నామనో ఇంత డబ్బులు అవసరానికి వాడుకున్నామని ఒక మొహమాటానికి దయచేసి పోకండి ఓటు వేసేటప్పుడు మాత్రం నిజాయితీగా నిబద్ధత ఉన్న న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో బార్ కౌన్సిల్ మెంబర్ బరిలో ఉన్న వాళ్ళను అందులో నాది కూడా సీరియల్ నెంబర్ 46 నా సీరియల్ నెంబర్ 46 మీద ONE1 మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ న్యాయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రలోభాలకు గురి చేసే వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.